మోసపూరితమైన వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా అదేవిధంగా వారి నాయకుడు రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు కామారెడ్డిలో పెద్ద మీటింగ్ పెట్టి బీసీ కామారెడ్డి డిక్లరేషన్ను విడుదల చేశారు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% తీసుకొస్తాం, చట్ట పద్ధతి చేస్తామని మాయమాటలు చెప్పి బీసీలను వంచి ఓట్లు వేయించుకొని ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో గతంలో కంటే తక్కువగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవడం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా బీసీలకు సబ్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్లు బడ్జెట్లో పెడతా అన్నారు. అంటే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తా అన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవ గండ్ర సత్యనారాయణ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఈ 2 సంవత్సరాల్లో 40 లక్షల కోట్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీ సప్లాన్ కింద ఎంత అభివృద్ధి చెందిందో ఈ భూపాలపల్లి జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంది. తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని మరియు అదేవిధంగా అప్పటి మంత్రివర్యులు గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని ఒప్పించి మెప్పించి భూపాలపల్లి శాసనసభ్యులు, ఆ రోజు శాసనసభ్యులు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు గౌరవ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఈ జిల్లాలో 20 కుల సంఘాలకు భూములు కేటాయించి సుమారుగా డిఎంఎఫ్టీ నిధులు 950 లక్షలు శాంక్షన్ చేయించి ఈ వర్కులు స్టార్ట్ అయ్యే మూమెంట్ నుంచి గత ఎలక్షన్లో ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న ఒక పునాది రాయి కూడా పడట్లేదు. ముఖ్యంగా ఈ విషయమై జయశంకర్ జిల్లా బీసీ జాక్ చైర్మన్ అయినటువంటి రమేష్ గారిని, అదేవిధంగా బీసీ కుల సంఘాల నాయకులు, అదేవిధంగా వివిధ బీసీ కుల పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఐక్యంగా ఉండి పోరాడి ఈ యొక్క 20 భవనాలను సాధించి మన బీసీ ఐక్యతను చాడదామని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా బీసీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ విషయమై మనకు శాంక్షన్ చేయించవలసిన అవసరం లేదు. ఒక ప్రభుత్వం ప్రొసీడింగ్ ఇచ్చింది. గత జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. వాటిని అమలు చేయమని కోరడం, మనము అమలు చేయకుంటే కలెక్టరేట్ ముట్టడించడం, ధర్నాలు చేయడం, పరిపాలన స్తంభించడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాక్ చొరవ తీసుకోవాలని పత్రికా ముఖంగా నేను వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.